మిత్రులందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అమెరికా చౌరస్తా. నేను శ్రీకాంత్ చుట్టుకొండ. ఈ మాట చెప్పి ఎన్ని దినాలు అయిందో నాయన. ఎప్పుడు వీడియో చేద్దామన్నా సరే ఏం చేయాలి, ఎందుకు చేయాలి, అసలు ఏంటి పరిస్థితి, అసలు నేను ఎవరిని, నా లైఫ్ ఏంది, ఇట్లాంటి క్వశ్చన్లన్నీ వస్తున్నాయి ఫ్రెండ్స్. సో చాలా లేట్ అయిపోయింది, 1.5 month అయిపోయింది. ఫైనల్లీ ఐమ్ హియర్ మై ఫ్రెండ్స్. అమెరికా నుంచి మనము December 3కి ఇక్కడికి వచ్చినాము. 5 months కొంచెం చిల్లర అట్లా అవుతుంది. నేను ఇప్పటికీ అట్లనే ఫీల్ అవుతున్నాను ఇండియాకి రావడానికి గల స్ట్రాంగ్ రీజన్స్ గురించి. ఇండియాకి వచ్చి ఏమైనా రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను. Do I really miss USA? I'll talk about all these things, my friends. Let's begin the show. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా మిత్రులకు చెప్పేది ఏంటంటే, నేను అన్నీ ఏం ఫిగర్ అవుట్ చేయలేదు మై ఫ్రెండ్స్. నేనేమి జ్ఞానిని కాదు, యోగిని కాదు, నాకేం తెలియదు. సో 10 సంవత్సరాల ముంగట నేనేం ఆలోచించినా, నా ఆశలేంది, నేను ఎక్కడికి పోవాలనుకుంటున్నా, నా కోరికలేంది, ఇవి నేను కాదు ఇప్పుడు. ఈవెన్ 5 సంవత్సరాల ముంగట, ఈవెన్ ఎస్టర్డే నేను ఏమైతే అనుకున్నానో అది నేను ఇప్పుడు కాదు. కాన్స్టెంట్గా నా లైఫ్లో సిచ్యువేషన్ బట్టి ఎలా వెళ్ళిపోవాలో జస్ట్ అలా వెళ్ళిపోతున్నా అంతే. సో 5 నెలల ముంగట నేను ఎప్పుడైతే పెట్టే బేట అంతా సర్దుకొని ఇక్కడికి వస్తున్నానో అప్పుడు నాకు ఒకటే ఏం మైండ్లో మెదిలిందంటే, ఐ ట్రై టు పుట్ ఇట్ యాజ్ సింపుల్ యాజ్ పాసిబుల్ మై ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఇన్ని వీడియోలు చేసినా సరే నేను ఎందుకు ఇక్కడికి వచ్చినాను అనేది చెప్పలేకపోయినానేమో అని చెప్పేసి అది నేను అనుకుంటున్నాను. అది నా అసమర్థతే. నేను ఎందుకు వస్తున్నా ఇక్కడికి, నేను ఎందుకు వచ్చినా అనేది నేను చెప్పలేకపోయినానేమో, ఆర్ అర్థం చేయలేకపోయినానేమో అని చెప్పేసి నాకైతే ఆ డీప్ సెన్స్ కొడుతున్నది. నేను యుఎస్లో ఉన్నప్పుడు ఒక కోట, రాజుగారి కోట, అందంగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. కానీ ఆ కోటని నువ్వు అనుభవించలేవు. నీ జీవితం మొత్తము దాని ముంగటుండి కాపలా గాయాలి. ఒకసారి నువ్వు చచ్చిన తర్వాత ఆ కోట ఏదైతే నీ కొడుకులకో, నీ వంశం ఏదైతే ఉంటుందో వాళ్ళకు వస్తుంది అనేది అమెరికన్ జిందగీ అని చెప్పేసి సింప్లెస్ట్ టర్మ్స్లో నాకు అర్థమైంది. నేను తప్పు కావచ్చు, నేను చెప్పేది ఇప్పుడు ఏదైతే ఉందో అందరూ అగ్రీ కాకపోవచ్చు. ఎవ్రీబడి హ్యాస్ అ డిఫరెంట్ పర్సెప్షన్స్, రైట్? వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఎట్లా నడిచినారు, ఆ నడవడికలో వాళ్ళకి ఏమర్థమైంది, దాన్ని బట్టి వాళ్ళు బిహేవ్ చేస్తారు. ఇప్పుడు నేను రోడ్ మీద పోతుంటే నాకు ఒక రాయి గుద్దుకున్నది అనుకోండి, ఎదురు రాయి వచ్చేసి కాలుకి దెబ్బ తగులుతుంది, రక్తం కూడా వస్తుంది. దాని తర్వాత మనకేం ఫీలింగ్ వస్తుంది, అమ్మో చూసుకోవాలి, లేకపోతే మళ్ళీ గుద్దుకున్నది అనుకో, తగిలిన దాని మీద ఇంకా తగిలింది అనుకో, ఇట్లాంటి ఆలోచనలు వస్తాయి రావా? ఇది నా దారి, ఇది నా ఎక్స్పీరియన్స్, నా రాయి, నా దెబ్బ. నేను అనేది ఏంటంటే, నా ఒపీనియన్ మీ ఒపీనియన్ కావాల్సిన అవసరం లేదు బేసికల్గా. అది ఇన్ ఏ వే నేను రైట్ కాదు, నువ్వు రైట్ కాదు, జస్ట్ ఒపీనియన్స్ అంతే. వీఆర్ జస్ట్ హియర్ టు ఎక్స్పీరియన్స్ ఎవ్రీథింగ్ మై ఫ్రెండ్స్, ఓకే? నేను అనుకున్నది ఏంటంటే, యూఎస్లో లైఫ్ జీవించాలంటే వీసాతోనే మనకి ఇది ఉంటుంది, మనకి ఎప్పటికీ సిటిజన్షిప్ రాదు. ఒకవేళ జాబ్ చేయకపోయినా నువ్వు ఇక్కడ ఉండు, నువ్వు ఒక 100K 150K జనరేట్ చేయి రెవెన్యూ పర్ ఇయర్లీ, సో నీకు ఏదో ఒక వీసా ఇస్తాం అనే ఆప్షన్ కూడా ఉండదు. నువ్వు ఏదైతే స్ట్రీమ్లో ఉంటావో గదే స్ట్రీమ్లో, గదే సాఫ్ట్వేరో, డేటా అనాలిటిక్సో, రోబోటిక్సో ఏదో ఒకటి అదే స్ట్రీమ్లో వండుకుంటూ మనం అట్లనే జీవితం ముందుకు పోతూనే ఉండాలి. నేను రిటైర్ అయిపోతా, అవన్నీ కూడా పిల్లలు పెద్దోళ్ళు అయ్యి 18 సంవత్సరాలు వచ్చి వాళ్ళు కూడా జరంత ఇండిపెండెంట్ అయ్యి ఇంకా మనం పని చేయాల్సిన అవసరం లేదులే అన్నప్పుడు మాత్రమే మనం, అది ఎప్పుడు ఒక 30 సంవత్సరాలు, నాకు ఆల్రెడీ 30 వచ్చినాయి, ఇంకో 30 సంవత్సరాలు అంటే వాట్ ఈస్ దిస్ మై ఫ్రెండ్స్? 60 అప్పుడు మనకి ఇంకేం చెప్తాంలేండి. 60 అప్పుడు ఏముంటుంది ఇక? 60 అప్పుడు బాడీలో జ్యూస్ ఉండదు, బయటకు పోలేము, అబ్బా అప్పుడు చేయలేకపోయినా ఇప్పుడు చేయలేకపోయినా ఈ నొప్పులతోని. సో నేనేమంటున్నా, జాబ్ అనేది కంపల్సరీ చేయాలి. మన ఇష్టమైన పనే జాబ్గా ఎంచుకోవడం అనేది చాలా చాలా కష్టం అమెరికాలో. అందుకోసమే నేను ఆ ప్లాన్ చేసుకున్నా. బేసిక్గా ఏంటంటే, ఇండియాలో నువ్వు వీసా ఉండాలి, నువ్వు ఈ జాబ్ చేయాలని ఇవ్వడన్నాడు. నేను ట్రేడింగ్ చేసుకోవచ్చు, వీడియోలు చేసుకోవచ్చు, అసలు ఏమీ చేయకుండా ఇప్పుడు బంద్ పెట్టినా కదా 1.5 month, అట్లా బంద్ పెట్టేసి ఏదో నా ఇష్టం వచ్చింది నేను చేసుకోవచ్చు. సో నువ్వు ఇట్లనే ఉండాలి, ఈ డైరెక్టివ్లోనే పోవాలి అనేది నన్ను ఎవరూ చెప్పొద్దు అనే ఉద్దేశం మాత్రమే నన్ను ఇక్కడికి పుష్ చేసింది. అండ్ దెన్ జాబ్ పోవడం అనేది చెర్రీ ఆన్ ద టాప్ అన్నట్టు. ఏ అమ్మ ఈడ వరకు వచ్చింది, ఇక జాబ్ ఏమైంది, చల్ ఏ అమ్మ ఇంకెందుకు, ఇక చల్ వెళ్ళిపోదాం, ఇట్స్ ఓకే అన్నట్టు. జస్ట్ ఏమంటారంటే ఆ రోడ్ని వైడెన్ చేసింది, నా ధైర్యాన్ని పెంచింది. ఏం కాదు, జాబ్ పోయినా ఏమవుతుంది గుండు, ఇండియాకు పోయినా ఏమవుతుంది గుండు, పోదాం అమ్మ బతికే ఉన్నాం కదా, అసలు ఎందుకు ఇంత అనే ఒక ఇది నాకు తెప్పించింది, చెర్రీ ఆన్ ద టాప్ లెక్క. ఇట్స్ నాట్ ద మెయిన్ రీజన్ దట్ ఐఎమ్ హియర్ రైట్ నో, యూనో. అది కూడా నన్ను జస్టిఫై చేసుకోవాలని చెప్తలేను, కానీ జస్ట్ చెప్తాను. ఒకవేళ నేను అక్కడే ఉండాలనుకుంటే నేను ఎన్ని కష్టాలు పడ్డానో తెలుసా ఫ్రెండ్స్ అక్కడ ఉండడానికి. ఈ మాత్రం ఇంకా పడలేనా, ఇంకో జాబ్ వెతుక్కోలేనా, లేకపోతే చేయొచ్చు. కానీ ఏంటంటే మనకి ఇష్టమైంది, నాకు ఇష్టమైంది ఏంటంటే ఫ్రీడమ్గా ఏదో ఒకటి చూస్ చేసుకుందాం. ఇట్లా ఉండాలి అట్లా ఉండాలని కూడా కాదు. నేను ఒక వీడియోలో మీకు చెప్పిన, లాస్ట్ టైం అమెరికాలో నేను షూట్ చేసేటప్పుడు నాకు ఇష్టమైన జాబ్ చేయాలని ఉంది, దాని అర్థము రోజు ఒక జాబ్ చేంజ్ చేయడమైనా సరే నాకు ఓకే అని చెప్పిన నేను. ఐ రియలీ మీన్ ఇట్.
నాకు ఇప్పుడు తెలియదు. నేను ఇప్పుడు వీడియోస్ చేయకపోయినా సరే ఈ 1 మంత్లో అనుకున్నాను నేను, ఒకవేళ వీడియోస్ చేయకపోతే నేను దీని నుంచి ఇన్కమ్ ఏం సంపాదించకపోతే బేసిక్గా ఎట్లా ఈ పరిస్థితి. ఇప్పుడు ట్రేడింగ్ చేసిన కొన్ని రోజులు మంచిగా అనిపించింది, పైసలు కూడా వచ్చినాయి, కానీ కాకపోతే అగైన్ నేను సేమ్ లూప్లోకి వెళ్ళిపోతున్నాం. యాంగ్జైటీ మనకు తెలియకుండానే ఆ పైసలు అటు ఇటు ప్రింట్ అవుతూ ఉంటుంటే, రెడ్లో గ్రీన్లో ప్రింట్ అవుతూ ఉంటుంటే ఆ మైండ్ అనేది కంప్లీట్గా దాని మీద ఉండడం వల్ల ఆ యాంగ్జైటీ ఫీల్ అనేది మళ్ళీ నాకు ఆ పాత రోజులు గుర్తు చేస్తున్నాయి అన్నట్టు. సో ట్రేడింగ్ ఇట్స్ ఓకే. సో రేపు ఇంకేదైనా చూస్తా కావచ్చు, ఏమైనా రెస్టారెంట్ పెడతా కావచ్చు, లేకపోతే నేను చెప్తున్నా కదా, నాకు అనిపిస్తుంది ఇండియా అంతా మంచిగా తిరిగి అందరితో మంచిగా మాట్లాడు, నాట్ ఫర్ ద వీడియోస్, కానీ ఒక హ్యూమన్ టు హ్యూమన్ మనస్ఫూర్తిగా హూ ఆర్ యూ, వాట్ ఆర్ యూ, అసలు నువ్వేంటి. అసలు నాకు మొన్న అనిపించింది, ఏ హ్యూమన్ ఈజ్ అ బంచ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ తప్ప మనము నేను ఐఆమ్ అనేది ఏముండదు అన్నట్టు. సరే అది వేరే టాపిక్, కానీ ఇట్లా పోయి హార్ట్ టు హార్ట్ వేరే మనుషులతో మాట్లాడతా కావచ్చు. ఇక నెక్స్ట్ వీడియో నుంచి బయటకి ఎప్పుడైనా పోతా కావచ్చు, ఆయిల్ క్రైసెస్ వచ్చినాయి, ఎండలు గట్టిగా మండుతున్నాయి, ఎనీ రీజన్సా, లేకపోతే బయటకు పోవాలంటే ఎట్లనైనా పోవచ్చు కానీ కంఫర్టబుల్గా పోదాం కదా అని చెప్పేసి ఇంకా ముందు అవుతున్నాను నేను. బట్ పాయింట్ బీయింగ్ ఈజ్ నేను ఏదైనా చేసుకోగలుగుతా అని చెప్పేసి ఇక్కడికి వచ్చిన ఫ్రెండ్స్, అదే మాట మీద ఇప్పటికీ ఉన్నా నేను. ఒకవేళ వెనుకకు పోయి మళ్ళీ ఇండియాకే వస్తావా, మళ్ళీ ఇదే డెసిషన్ తీసుకుంటావా అంటే నేను అదే చెప్తా. ఇక నేను నా లైఫ్లో నేను అనుభవించిన ఈ 30 సంవత్సరాల జిందగీ ఏది కూడా నేనేం కదపదలుచుకోవట్లేదు. వెనుకకు పోయి గది మార్చాలి, గిది మార్చాలి, జస్ట్ యూనిక్ ఎక్స్పీరియన్సెస్ అంతే. యూనిక్ సిచ్యువేషన్స్లో నేను డిఫరెంట్ థింగ్స్ చేసిన, నన్ను డిఫరెంట్ పీపుల్ రికగ్నైజ్ చేస్తారు. ఒకడు చెడ్డోడు అంటాడు, ఒకడు గ్యాంగ్స్టర్ అంటాడు, ఒకడు లంగగాడు అంటాడు, దొంగగాడు అంటాడు. ఇట్స్ ఓకే. ఒకడు మంచోడు అంటారు, అన్న నువ్వు చాలా గొప్ప ఫ్యామిలీ మనిషి. నాకు అది కూడా పెద్దగా ఏమనిపించదు. మీ ప్రేమకి ఏంటంటే నేను ఇక్కడ ఆన్లైన్లోకి వచ్చేసి నేను ఒక 4 మాటలు చెప్పగానే వాళ్ళు నా గురించి ఏమైనా మంచిగా అనుకుని అట్లుంటాడు ఇట్లుంటాడు మంచిగా అట్లా అనుకుంటారేమో, అందుకోసం నన్ను మంచి ఫ్యామిలీ మ్యాన్, మంచి భర్తవి నువ్వు, మంచి తండ్రివి అదని చెప్పేసి అంటారేమో. ఐ మైట్ నాట్ బీ మై ఫ్రెండ్స్, రియలీ ఐఎమ్ సేయింగ్, ఐ మైట్ నాట్ బీ యాజ్ గుడ్ యాజ్ యూ గైస్ థింక్. సో నేనైతే వచ్చింది ఏదైతే ఉందో ఫ్రీడమ్ కోసము, ఆ ఫ్రీడమ్ నాకు ఇప్పటికీ ఉంది. కాకపోతే ఏంటంటే నేను ఈ 30 సంవత్సరాల నుంచి ఈ హ్యూమన్ కండిషన్ ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేయడానికి చాలా కష్టపడుతున్నాను అన్నట్టు. బయటకు రాలేకపోతున్నా. ఎప్పుడు కూడా సేన్గా ఉండాలి, ర్యాషనల్గా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, పీస్ఫుల్గా ఉండాలి, దేని గురించి భయపడకూడదు. ఎంత అనుకున్నా సరే మనము ఏంటంటే మిషనరీ లాగా అయిపోయినాం కదా. పొద్దుగాల లేవగానే రప్పన దుప్పటి పడేసి మనం ఏం చేస్తున్నామో కూడా మనకు తెలియకుండా బ్రష్ చేస్తున్నాం, స్నానం, అంత మెకానికల్గా అయిపోయినాం కదా. సో ఈ థాట్ ప్రాసెస్ ఏదైతే కూడా ఉన్నదో అది నేను ఆపుకోలేకపోతున్నాను అన్నట్టు. ఎవ్రీ డేలో లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు ఆ కండిషన్ని బ్రేక్ చేయాలి ఫస్ట్. అది మెయిన్ మోటో అయిపోయింది. అది చేయడానికి ఆ సేన్లీ లివింగ్ కోసము నాకు ఇప్పుడు స్పేస్ దొరికింది, ప్రశాంతంగా ఉంది. మా నాయనమ్మ చనిపోయింది, అందుకోసం మా ఇంటి దగ్గరికి వచ్చిన నేను. పోయి ఆ దినం కార్యక్రమాలు అవన్నీ చూసుకొని మా ఇంటికి వెళ్ళిపోయి బయటికి వెళ్ళాలి, ఒక్కడనే బయటికి వెళ్ళాలి, సోలోగా వెళ్ళి ఏమో చూడాలి, అసలు ప్రశాంతంగా అందరితో మాట్లాడాలి, చూడాలి, ప్రకృతి చూడాలి, అన్నీ చూడాలి, అది అనుకుంటున్నాను నేను. సో ఐఎమ్ హియర్, ఐ హ్యావ్ నో రిగ్రెట్స్. I have no regrets coming here at all, my friends. Do I miss USA? Oh, definitely. Okay. నేను ఇక్కడ పోయి అదే లైఫ్ తీసుకొని ఉంటానా? నో, ఐ కాంట్. ఐ మిస్ యూఎస్ఏ ఫర్ షూర్. అక్కడ కంపారిజన్ కోసం చెప్తున్నా, ఇండియా ఏదైతే ఉందో మన జియోగ్రఫికల్గా ల్యాండ్, అది 1 ఎకరం ఉంటే అమెరికాలో 4 ఎకరాలు ఉంది. 4 ఎకరాలు మనకన్నా 3 ఎకరాలు ఎక్కువ ఉంది వాళ్ళకి. కంపారిజన్ కోసం చెప్తున్నా. వాళ్ళ దగ్గర ఉన్న ఏదైతే పాపులేషన్ ఉందో అది మనకంటే చాలా తక్కువ ఉంది. అంటే మన దగ్గర 100 మంది ఉంటే 1 ఎకరంలో, వాళ్ళ దగ్గర 4 ఎకరాల్లో 25 మంది మాత్రమే ఉన్నారు. ఆ ఈక్వేషన్ వల్ల ఏంటంటే ప్రకృతి, ఈ చెట్లు, అడవులు, ఫారెస్ట్లు ఇవన్నీ కూడా అద్భుతంగా అట్లా ఉండిపోయినాయి. వాళ్ళకి ఏంటంటే మరి ఫారెస్ట్ లోపల పోయి గుద్దుకొని ఇండస్ట్రియలైజేషన్ చేయాల్సినంత అవసరం లేకపోయింది. ఆ నేచర్ అంతా ప్రిజర్వ్ చేయడం వల్ల డస్ట్ అనేది పెద్దగా ఏర్పడదు, చాలా క్లీన్గా అనిపిస్తుంటుంది, ఎయిర్ క్వాలిటీ కూడా చాలా మంచిగా ఉంటుంది. ఆ బయటకు పోయినప్పుడు కళ్ళకి నల్లటి రోడ్డు, పచ్చటిదా చెట్లు, డస్ట్ ఏం లేకుండా, అలాంటి ఫీలింగ్ ఏదైతే ఉందో ఎవరికి చూడబుద్ధి కాదు, అందరికీ చూడబుద్ధి అవుతుంది. కానీ లేదు, ఏం చేద్దాం, అది మిస్ అవుతున్నాను నేను. కానీ ఆడకు పోయి దానికోసం ఉంటానా? అవసరం లేదు. నాకు ప్రైజ్ ఏదైతే ఉందో ఆ ప్రైజ్ అంత పెట్టాల్సిన అవసరం, నా జీవితాన్ని తీసుకుపోయి ప్రైజ్ పెట్టి అక్కడ అవసరం లేదు. మనం ఎందుకు రిక్రియేషనల్ యాక్టివిటీస్ మీద పెద్దగా ఫోకస్ చేయము అని చెప్పేసి దాని గురించి ఆలోచన చేసిన నేను. ఇండియన్స్లో క్యాంపింగ్ అంటే
విల్డర్నెస్లో మంచిగా పోయి క్యాంపింగ్ వేసుకోవడము అదంతా కూడా చాలా వింతగా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా క్యాంపింగ్ చేయాలంటే కూడా మా వైజాగ్ పక్కనే వంజాంగి అవన్నీ ఉంటాయి. ఆడ క్యాంప్ సైట్స్ వాళ్ళే బిల్డ్ చేసేసి అందరిని ఒక చోట ఒక గుండు గుత్తగా వేసేస్తారు అన్నట్టు. ఒక 10-20 టెంట్లు వేసేసి వచ్చిన వాళ్ళకి ఆ క్యాంప్ ఇస్తారు. లైక్ ఏంటంటే ఒక క్యాంపింగ్ కూడా మెకానికల్. ఓకే, నేను ఇప్పుడు ఒక ఫిష్ రాడ్ పట్టుకొని బయటకు పోయి ఏదైనా ఫిషింగ్ చేస్తుంటే వాళ్ళకి ఎంత చీప్ అనిపిస్తుందో నన్ను చూస్తే, అమ్మ గింతంత పోయి ఫిష్ కొనుక్కోలేడు ఆ వీడు అన్నట్టు అనిపిస్తుంది. అది ఒక రిక్రియేషనల్ యాక్టివిటీ. అది ఆ వైర్ని ఇట్లా లాగి ఇట్లా వేస్తుంటే జర్ర అని పోతుంటే ఆ చెవికి ఎంత మంచి అనిపిస్తుంటుంది. అట్టు అని దానిలో మునుగుతుంది అది. ఆ ఫిష్ పడ్డప్పుడు ఆ వైర్లో టెన్షన్ ఉంటుంది చూడు, అటు ఇటు పోతుంటుంది. లిటరలీ హార్ట్లో యాక్సలరేషన్ మొదలైపోతుంది. ఇలా లాగుతుంటే ఏదో ఉంది, అసలు ఏముంది అది చూడాలి, దాన్ని ఇంకా లాగు. సో ఇట్స్ లైక్ ఈ ఏదైతే యాక్టివిటీస్ చేయాలని చెప్పేసి బయటకు పోయి అని అనుకుంటున్నానో అవన్నీ కూడా ఇక్కడ కమర్షియలైజ్ అయిపోయినాయి. నాకు ఇష్టమైన ఆ రిక్రియేషనల్ యాక్టివిటీస్ సో కాల్డ్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ చేయడానికి ఇక ధైర్యం కావాలన్నట్టు. అమ్మ ఈ క్యాంప్ సైట్స్ ఇవన్నీ కాదు, నేను ఆ ఇష్టం ఎక్కడైతే అక్కడ అడవిలో ఆగుతా ఏదైనా చేసుకుంటే ఇంకా నేను ఎవ్వడికి భయపడను అని చెప్పేసి ఆ ధైర్యం ఉంటే ఇక మనమే స్టార్ట్ చేయొచ్చు అన్నట్టు. మంచి అటు ఇటు తిరగటము, దేశమంతా తిరిగేసి మంచి మంచి స్పాట్లు చూసేసి ఆడ 2-3 ఎకరాలు కొనేసి ప్రతి స్టేట్లో ఒక క్యాంప్ సైట్ పెట్టేసి అమెరికా చౌరస్తా వాళ్ళ క్యాంప్ సైట్లు అన్నట్టు అట్లాంటి ఆలోచన కూడా వచ్చింది నాకు. రిక్రియేషనల్ యాక్టివిటీస్ మనమే స్టార్ట్ చేద్దాం అసలు అనిపించింది నాకు బాగా అట్లా. సో ఇక్కడ మన వాళ్ళు ఆ బ్రిటిష్ ముండా ఉడుకులు మొత్తం దోసుకొని పోవడం వలన ఏమో ఎప్పుడు సర్వైవల్లోనే ఉంటాం మనం. పొద్దుగాల లేస్తే ప్రతి హ్యూమన్ బాధ, ఈ మంత్ రెంట్ ఎట్లా కట్టాలి, పిల్లల ఫీజు ఎట్లా కట్టాలి, తిండి ఎట్లా తినాలి, అప్పులు ఎక్కువైపోతున్నాయి. అసలు మనం ఈ లూప్లోనే ఉండిసేస్తే రిక్రియేషన్ చేయాలి, మంచిగా ఫిష్లు పెట్టాలి, మంచిగా క్యాంపింగ్ చేయాలి, ఎందుకుంటుంది? మన ఏవైతే ఖర్చు ఉన్నదో ఆ ఖర్చు ఎక్కడనో ఓ 10 పైసల దగ్గర, మనకు వచ్చే ఇన్కమ్ ఏదైతే ఉందో అది ఎక్కడనో ఒక 50 పైసల దగ్గర ఉంటే తప్ప మనిషి ఏం చేద్దాము అనే ఆ స్టెప్ పైకి పోయి ఆలోచన చేయడు. మా అమ్మ నాన్న కూడా మా చిన్నప్పటి నుంచి బయటికి ఎక్కడికైనా పోవాలి అంటే జస్ట్ టెంపుల్స్ అంతే. ఎందుకంటే బయటకు పోయి ఏదన్నా సరదాగా కూర్చొని అలా ఎట్లా అనేది చాలా వింత, చాలా ఎందుకు పైసలు వేస్ట్, దేవుడి దగ్గర పోతే పుణ్యమైనా వస్తుంది కదా అన్నట్టు. సో ఎక్కడనో ఆ ఈక్వేషనే మన దగ్గర జర రాంగ్ ఉన్నది మై ఫ్రెండ్స్. మనం అందరం కూడా యంగ్ జనరేషన్ ఏదైతే ఉందో, నేను జరంత మీ లెక్కనే యంగ్ జెన్జీ అందరం కలిసి దీన్ని ఏంటంటే కొంచెం మార్చాలి. మనుషులు లివింగ్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టేట్టు మనం ఏదో ఒకటి చేయాలి. ఏమంటున్నా చాలా మాట్లాడితే ఇట్లా నేను, బట్ నేనేం రిగ్రెట్ అయితే లేను. ఓంకార్ మామని మిస్ అవుతున్నా బాగా. ఇంకొకటి చెప్దాం అనుకున్నా, బ్యూరోక్రసీ మై ఫ్రెండ్స్. నాకు ఒక చేదు అనుభవం ఎదురైంది పోలీసు వాళ్ళతోని. అంటే నాకంటే నాకు కాదు, మా ఫ్యామిలీ వాళ్ళకి. అచానక్ ఒక మిడిల్ నైట్ నాకు ఫోన్ వచ్చింది, ఇది సంగతి సో అండ్ సో రీజన్ చెప్పేసి ఎవరో చెప్పినారంట, ఇది సంగతి నేను ఏదో చేసినా అని. వాళ్ళు వచ్చేసి తీసుకొని వెళ్ళిపోయి నన్ను మిడ్ నైట్ స్టేషన్లో పెట్టినారు. అది షోకాజ్ లేదు, నోటీస్ లేదు, ఒక వారెంట్ లేదు, ఎత్తుకొని వెళ్ళిపోతారు దాన్ని. పవర్ కావాలి, ఆడ పోయి కనీసం మాట్లాడదామన్నా సరే, లేకపోతే ఏదైనా వీడియోలు ఏదైనా తీసుకుంటే మనం అంటే అట్లీస్ట్ అకౌంటబిలిటీ కోసం అన్నా సరే పోదాం, మాట్లాడదాం, ధైర్యం చేసేసి వీడియో పెట్టుకుందాము, సో దట్ మనకి రిఫరెన్స్ కోసం ఉంటుంది కదా అన్నా సరే ఒకసారి మనం ఆ పోలీస్ గోడల్లో లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇట్స్ జోకింగ్గా వాళ్ళు ఏం చేసినా ఫోన్ తీసి పలగొడితే ఏం చేస్తాం మనం? అకౌంటబిలిటీ పవర్ ఉన్న వాళ్ళకి నడుస్తుంది. నాకు అర్థం కాంది ఒకటి ఏంటంటే, నాకు అర్థం కాదు, నిజంగా చెప్తాను, ఈ ఈక్వేషన్ నాకు అర్థం కాదు ఏంటంటే, పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చిన్న కుటుంబాల నుంచే పోతారు, చాలా ఆశలతో పోతారు. అరే నేను అట్లా చేయాలరా, ఇట్లా చేయాలరా. ఎందుకంటే మా అన్న పోలీస్ కోసం 4-5 సంవత్సరాలు ట్రై చేస్తే నేను వాడిని దిల్సుఖ్నగర్ యూనివర్సిటీలో పెట్టి, అంటే ఒక ఇన్స్టిట్యూట్లో పెట్టి అన్ని ఇట్లా మోటివేట్ చేస్తుండే నేను, నువ్వు గారా ఏదో ఒకటి నీ దండం పెడతా ఎస్ఐ తమ్ముడు అని చెప్పి అనుకుంటా అనేటట్టు వాడిని మస్తు పుష్ చేసినా కానీ చేయలే. నాకు తెలుసు వాళ్ళు ఎట్లాంటి ఫ్యామిలీస్ నుంచి వస్తారు, ఎట్లాంటి ఆశలు పెట్టుకొని వస్తారు. ఫుడ్ కూడా ఉండదు సరిగా, ఎంత కష్టపడతారు. లేచి గ్రౌండ్కి పోయి ఉరుకుతూనే ఉంటారు. ఆ పుషప్స్ అంటారు, ఈ పుషప్స్ అంటారు, 5 కిలోమీటర్లు దీనిలో కొట్టాలంటారు. ఎంత కష్టపడతారో. అందరూ చిన్న చిన్న ఫ్యామిలీస్ నుంచి పోతారు. ఒక్కసారి ఆ డ్రెస్ పడంగానే ఎందుకన్నా మాతో అంత దూరం పెంచుకుంటారు మీరు? అక్కడి నుంచే పోయి
మీరు దూరం పెంచుకోవాల్సింది ఎవరి దగ్గర అసలు? పైనోళ్ళ దగ్గర కదా. వాళ్ళతో మంచిగా ఉంటారు, వాళ్ళతో మంచిగా చేస్తారు. మీరు కూడా పోయి మాకు ఎవరు ఉంటారు మరి? మీరే కదా. మీరు మాకు ఉండాలి, మా మీద అది నాకు అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఎందుకు ఈ మనోళ్ళు చిన్న కుటుంబాల నుంచి పైకి పోతారు, ఏదైనా జస్టిస్ ఏదైనా ఉంటే అది ఇప్పియాలన్నట్టు ట్రై చేయాలి. కానీ అది ఏమో ఐ డోంట్ నో మ్యామ్, ఐ రియలీ డోంట్ నో. బట్ బ్యూరోక్రసీ ఏదైతే ఉందో నాకు తెలియదు మై ఫ్రెండ్స్. దాని గురించి ఎట్లా ఏంటిది, ఎందుకు ఇట్లా అయిపోయింది ఏంటిది అనేది నాకు తెలియదు. కానీ ఇక్కడ ఏదైనా బ్యూరోక్రసీలో ప్రాబ్లం వస్తే ఇంకా ఫైట్ చేయాలన్నంత దమ్ పెట్టుకోవాలంతే. ఇక సెల్ఫిష్గా నేనేం ఫైట్ చేస్తలే, నేను ఆడికేడికి ఏం తిరుగుతలే, నా మీద ఏమైనా చేసిండు అనుకో పోలీసుడు అచానక్, నా ఇజ్జత్ పోతే ఇట్లలే, ఇంక ఇట్లాంటివి అనుకుంటే మాత్రం ఏం చేయలేము. బట్ నేను న్యాయంగా ఉన్నా, నువ్వు ఏం చేస్తావో చెయ్యి అనేటట్టు ధైర్యంగా నించుంటే మాత్రం ఎక్కడి దాకానో పోవచ్చు. అదొకటి. సో దెర్ ఆర్ ఫ్యూ థింగ్స్ డెఫినెట్లీ ఐ థింక్ ఆఫ్ యూఎస్ అండ్ ఐసే. ఎందుకు తెలుసా, అక్కడ ఏమైపోయిందంటే మనది ఏన్షియంట్ కంట్రీ మై ఫ్రెండ్స్, అతి ప్రాచీనమైన దేశం మనది. ఈ ఇంగ్లీష్ వాళ్ళు వీళ్ళందరూ వచ్చేసి మన దగ్గర ఉన్నదంతా దోచుకొని వెళ్ళిపోయి ఏదైతే మిగిల్చి వెళ్ళిపోయినారో అది ఇక్కడున్న పొలిటీషియన్లు తింటాం మొదలుపెట్టినారు. జస్ట్ రీప్లేస్ చేసినాం అంతే. మనం బ్రిటిష్ వాళ్ళని తీసేసి మన వాళ్ళలోనే కొంతమందిని లేపి బ్రిటిష్ వాళ్ళు మీరింగా అనేటట్టు పెట్టినాం మనం. సో ఏ చేంజ్ రాలే మన దగ్గర. ఎక్కువ ఎక్కడైతే కరప్షన్ ఉంటుందో ఆబ్వియస్లీ యూ కెనాట్ ఎక్స్పెక్ట్ నైస్ థింగ్స్, రైట్? వెరస్ కమింగ్ టు యూఎస్ ఏమైంది, అంత ప్రాచీనమైన దేశం కాదు. కొలంబస్ పోయి ఆడొక ప్లేస్ ఉంది, అక్కడ అడవిలో చాలామంది మనుషులు ఉన్నారు, ఇంకా వాళ్ళే ఇండియన్స్ అని చెప్పేంత వరకు ఆ ప్లేస్ అంటే ఎవరికి కూడా ఏం తెలియదు. అందరూ యూరోపియన్స్, బ్రిటిష్ వాళ్ళు వీళ్ళందరూ అక్కడికి పోయి ఇంకా మాదే యూఎస్ అని చెప్పేసి ఓన్ చేసేసుకొని స్లేవ్స్ని తీసుకొచ్చి అమెరికా అంతా బిల్డ్ చేసి లైక్ ఒక కొత్త GTA వైస్ సిటీ లెక్క మంచిగా నీట్గా ఇక్కడ ఇది అనేటట్టు మంచిగా వాళ్ళు మంచిగా అమెరికా కట్టుకున్నారు. ఆడ కూడా కరప్షన్ ఉన్నది, ఆడ కూడా చాలా బ్యాడ్ పీపుల్ ఉంటారు, ఆడ కూడా వర్స్ట్ పాలిటిక్స్ అయితే. కానీ బిగ్గర్ లెవెల్లో అయితే ఈ చిన్న పోలీస్ స్టేషన్లలోనూ, ఈ MRO ఆఫీస్లోనూ, ఈ మున్సిపల్ దగ్గరను ఇక్కడేం కావు, మొత్తం కూడా అంతా ఆన్లైన్లో జర్రని జారుకుంటూ పోతూనే ఉంటుంది. ఎవడిని ఆపడు ఎవడేం. సో ఈ బ్యూరోక్రసీ ఏదైతే ఉందో, సిస్టమ్, దాన్ని దాన్ని చేసుకొని పోవటం ఏదైతే ఉన్నదో, ఇదంతా ఇండియాలో అంత ఇదిగా లేదు. ఎస్, ఇఫ్ ఐ థింక్ అబౌట్ ఆల్ దీస్ ఐ మిస్ దెమ్, కానీ బట్ దట్ డస్ నాట్ మీన్ ఐ విల్ గో బ్యాక్ అండ్ లివ్ దేర్ అగైన్. ఓంకార్ మామ గుర్తొచ్చినప్పుడు బాగా మిస్ అయిపోతాం. రోజు ఫోన్ చేసుకుంటాం, వీడియో కాల్ మాట్లాడుకుంటాం. అరే ఏదైనా మాట్లాడదాంరా, ఏదైనా లైవ్కి పోదాంరా, లేకపోతే నేనే ఏదైనా విజిటర్ వీసా వేసుకొని వస్తారా, ఒకసారి వచ్చి ఒక 2-3 నెలలు ఉంటారా, ప్రశాంతంగా ఉండి మంచిగా మజా చేద్దాం, బయటకు పోదాం, నాకు ప్రశాంతంగా అట్లా బయటకు పోయి ఫిషింగ్ చేయాలని ఉందిరా, మంచిగా క్యాంపింగ్ చేయాలని ఉన్నది అది అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటా. వాడు కూడా కష్టాలలో మంచిగానే ఉన్నాడు, హ్యాపీగా ఉన్నాడు, నవ్వుతున్నాడు. హీఈస్ గుడ్, ఐఎమ్ గుడ్, ఎవ్రీబడి ఈజ్ గుడ్. సో ఫార్ ఇట్లా నడుస్తున్నది మై ఫ్రెండ్స్. నేను బాగానే ఉన్నా, నాకేమీ కూడా గుబులేం లేదు. అబ్బో వచ్చేసిన ఇంకా నేను అన్నట్టు ఏం గుబులు లేదు. ఎప్పుడైనా పోయి ఎంజాయ్ చేసి వస్తా, కానీ ఇట్లా అతక పెట్టుకొని ఇట్నే ఉండాలన్నట్టు మాత్రం నేను ఉండను. సో తిరుగుదాం, కంట్రీస్ అన్నీ తిరుగుదాం. ఫస్ట్ మన కంట్రీతో స్టార్ట్ చేద్దాం, బయటకు పోదాం, మనుషులతో మాట్లాడదాం, వ్యక్తిగతంగా మాట్లాడదాం, హార్ట్ టు హార్ట్. అవన్నీ కూడా మీతో షేర్ చేస్తాం. మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు. మీ అమెరికా చౌరస్తా.